భారతదేశము నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమిస్తున్నాను. ఈ పదాలను కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాం, కానీ మనలో ఎంతమంది దేశాన్ని నిస్వార్థంగా ప్రేమిస్తున్నారు? And I'm reppin' my hood. Do the damn Dougie. Watch me just do. Watch me just do. Watch me just do. Yo, refrigerator on my neck. I'm so cool. Everywhere I go, they say I'm that dude. Attitude messed up. I'm so rude, and I'm honky on the grind, and I ain't talking about me, man. I'm all in the zone. In the club, man, all night long. Watch so big, got diamonds and stones, and my swagger so dope that I can't be cloned. Everybody come. Money in my pocket, yeah, it's swole. Get your life together, man. I'm so on, man. I'm so right, can't never be right. ప్లేస్ బాగానే ఉంది. కింగ్స్ ఇవ్వు. ఫొటోస్ బాగా వస్తే ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలి. ముందు తినరా. ఏడే పిల్లక అలా ఆడున్నారా? ఫోన్ చేయరా. బా మిస్ అయిపోతున్నాయిరా. ఏడు తిండు మొన్న ఎత్తినీడు. చేయట్లే. అబ్బో త్వరగానే వచ్చారే. హాయ్రా. హాయ్రా. ఎప్పుడు లేటేనా? నేను రెడీ రాతానే. ఏరా ఫ్రీ పబ్లిసిటీకి కూడా ఇంత లేటా? ఊరుకోరా, న్యూస్లో రాకపోవాలి, అప్పుడు చెప్తా నీ పని. మనం పబ్లిసిటీ లేకుండా ఏ పని చేసామారా? పదండ్రా చాయ్ తాగుదాం. మీకోసం రా ఈ రొమాంటిక్. ఇంతకీ ప్రోగ్రామ్ ఎక్కడ? ఏం లేదురా, ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్లో స్లమ్ ఉంది, అది మనం క్లీన్ చేయాలంతే. ఇంకా 8 కిలోమీటర్ల. అబ్బా మూవీ టైంలో అందుకుంటాం, ఓకేనా? మాకు మాత్రం లేవేటి ప్లాన్స్. అయినా స్వచ్ఛ భారత్ అంటూ మొత్తం ఉడుచుకుంటూ కూర్చుంటాం ఏంది? ఏదో పబ్లిసిటీ కోసం అంతే, ఓకేనా? చాయ్ తాగుతారు కదా? చోటు 4 చాయ్. 4 లేస్ ప్యాకెట్లు కూడా. నువ్వు మారవు. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎందుకు నవ్వుతున్నారో తెలుసుకోవచ్చా? ఏం లేదు, ఏం లేదు. రే మన గీత వాళ్ళ బ్రదర్ కూడా ప్లస్ అనుకుంటా. అతన్ని యూజ్ చేసుకుంటే మనకి ఇంకా ప్లస్ అవ్వదు. ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, మా డిస్కషన్ వింటూ నవ్వుతున్నారు. డూ యూ థింక్ ఇట్స్ ఎ జోక్? దీస్ పీపుల్ ఆర్ ఇల్లిటరేట్ ఫూల్స్. చెప్పినా అర్థం కాదు. విల్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్? చూడు, నువ్వు సమాజానికి ఏం చేయకపోయినా పర్లేదు, కానీ చేసేవాళ్ళు మాత్రం డిస్కరేజ్ చేయకు, ఓకేనా? ఓకే ఓకే, క్షమించండి క్షమించండి. నేను ఎందుకు నవ్వుతున్నానో మీకు తెలుసుకోవాలనుకుంటే ముందుగా ఇందాక నుంచి మీరు ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవచ్చా? స్వచ్ఛ భారత్ గురించి. స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛ భారత్ అంటే ఏంటో తెలీదా? మన సరౌండింగ్స్ క్లీన్ చేసుకోవడం. ఇక్కడ ఏదో స్లమ్ ఉందంట, అది క్లీన్ చేద్దాం వచ్చాం అంతే. ఏ బాబు ఇలారా. చాయ్ పోయినా సారు? స్వచ్ఛ భారత్ అంట, తెలుసా నీకు? ఏమో సార్, మొన్న పొలిటికల్ వాళ్ళు వచ్చిండ్రు, అటు వెనక గవర్నమెంట్ వాళ్ళు వచ్చిండ్రు, ఇటేమో ఈ పొలగాలు వచ్చిండ్రు, దినానికి ఒకళ్ళు వస్తుండ్రు. ఇక్కడ చేస్తే అక్కడ ఎత్తుండ్రు, అక్కడ చేస్తే ఇక్కడ పోతుండ్రు. ఏం చెప్పాలా సార్? మా బాధలు మాకున్నాయి, అన్ని దోమలు. ఏంట్రా ఆల్రెడీ అయిపోయిన లొకేషన్, నువ్వెందుకు ప్లాన్ చేసావు? అది కాదు మామ, లొకేషన్ చూడడానికి చాలా బాగుంది. మన వాళ్ళ ఫొటోస్ కూడా చూసా, చాలా బాగా వచ్చాయి, అందుకే.
సరే, మీరంతా ఈ సమాజాన్ని బాగు చేయాలనుకుంటున్నారు కదా, అయితే మరి ఈ సమాజంలో మీకు నచ్చనిది ఏంటో చెప్పగలరా? పేదరికం, కరప్టెడ్ పాలిటిక్స్, సోషల్ క్వాలిటీ, బ్లాక్ మనీ. పాలిటిక్స్, బ్యాడ్ పాలిటిక్స్. మీరంతా మీ ఓటు హక్కును ఇప్పటివరకు వినియోగించుకున్నారా? మీ ఓట్లను మీరు వినియోగించకపోతే ఇండైరెక్ట్గా అవినీతి పనులను మీరే గెలిపించినట్టు. ఓటు వేయని మీకు పొలిటీషియన్స్ ప్రశ్నించే హక్కే లేదు. సోషల్ ఇన్ఈక్వాలిటీ అంటే సామాజిక అసమానతలు. జాతి, కుల, మత భేదాలు లేకుండా మన ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసింది. కానీ ఈ చట్టాన్ని మనలో ఎంతమంది సద్వినియోగపరుచుకుంటున్నారు? దాదాపు 90% చట్టాలన్నీ దుర్వినియోగం అవుతున్నాయి. ఇక బ్లాక్ మనీ, అది ఎలా వస్తుందో నీకు తెలుసా? అక్రమంగా సంపాదించడం వల్ల. ఎస్, మీలో ఎవరైనా లంచం ఇచ్చారా ఇప్పటివరకు? పాస్పోర్ట్ కోసం 1000 ఇచ్చాను. అంటే నీకు తెలియకుండానే నువ్వు 1000 రూపాయలు కంట్రిబ్యూట్ చేసావు. ఇలాంటి వాళ్ళకి ఈజీ మనీ అలవాటు చేసింది మనమే. ఇలా సంపాదించిందే బ్లాక్ మనీగా మారింది. ఇకపోతే పేదరికం. ఎక్కడెక్కడో ఉన్న అనాథాశ్రమాలను వెతికి అక్కడికి వెళ్ళి పెన్నులు పుస్తకాలు ఇవ్వడం కాదు. మన చుట్టూ ఆకలితో ఉన్న ఎంతో మంది నిరుపేదలకు, అనాథలకు, బాల కార్మికులకు మనం ఏం చేస్తున్నాం? మీరు కనుక సమాజంలో ఏదైనా మార్పును ఆశిస్తే అది మీ దగ్గర నుంచే మొదలు పెట్టండి. అందుకే మన దేశంలో స్లోగన్స్గానే మిగిలాయి. ఇతర దేశాల్లో స్లోగన్స్ అచీవ్మెంట్స్గా మారాయి. మన దేశంలో లంచం లేకుండా ప్రతి పని జరిగిన రోజే అది అవినీతి రహిత భారత్. మన దేశంలో ప్రతి స్త్రీ స్వేచ్ఛగా తిరిగిన రోజే అది స్వేచ్ఛా భారత్. ఒక్కడంటే ఒక్కడు కూడా బాల కార్మికుడు లేనినాడే అది బంగారు భారత్. ఇలాంటివెన్నో జరిగిన రోజే మనం కలలుగన్నా అసలు సిసలైన స్వచ్ఛ భారత్. బై ద వే, ఐఎమ్ నాట్ ఇల్లిటరేట్. ఐఎమ్ సుభాష్ చంద్రబోస్, MSc PhD. జై హింద్. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రతి దేశం వెనక భారతీయుడి పాత్ర ఉంది. కానీ ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశం మాత్రం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోయింది. మన దేశంలో అభివృద్ధి గురించి చెప్పేవారే కానీ చేసేవాళ్ళు లేరు. లంచం, పేదరికం, బాల కార్మికులు, అత్యాచారాలు, ఇలా మన దేశాన్ని ఎన్నో సమస్యలు వేధిస్తున్నాయి. వాటి నుంచి విముక్తి కోసం మనం వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు, పోరాటాలు చేయనక్కర్లేదు. మన కళ్ళ ముందు దేశానికి నష్టం చేసే ఏ ఒక్క పనిని సహించకండి. అది చాలు. పదండి, మనలోని భారతీయతను మేలుకొల్పుదాం. మన వంతు బాధ్యతను మనం నెరవేర్చుదాం. అసలైన స్వచ్ఛ భారత్ను మన భావితరాలకు అందిద్దాం. జై హింద్.